వస్తూ ఉంటారు ఏ ఊరు నుంచి? అగ్రికల్చర్ పెదవాట్లపూడి. ఎలా ఉందండి ఇప్పుడు వ్యవసాయం మొత్తం కూడా? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే గిట్టుబాటు ధరలు అవి కొద్దిగా తగ్గుతున్నాయని చెప్పి వింటున్నాము, అలానే ఉందా లేకపోతే? గిట్టుబాటు ధరలు అంటే గవర్నమెంట్ ఇచ్చిన రేట్కి ఇస్తున్నారు కదా, 24 అవర్స్లో మనీ పడిపోతున్నాయి కదా. ఓకే. గతంలో అలా లేదా? 24 గంటలు డబ్బులు పడిపోవడము, ఈ ధాన్యం డబ్బులు అయ్యి గత ప్రభుత్వంలో అయితే లేదండి, లేదు. అది చాలా టైం తీసుకున్నారు. ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుందండి? బాగుంది. బాగానే ఉందా? అంటే ఏ విషయాల్లో బాగుందంటారు? ఏ విషయాలంటే డెవలప్మెంట్ పరిశ్రమలు వచ్చినాయి, పెన్షన్లు ఓకే, పెన్షన్ ఇస్తున్నారు, పెట్టుబడులు రాష్ట్రానికి లాస్ట్ 5 yearsలో నాకు తెలిసి పెట్టుబడులు ఏమి రాలా ఆంధ్రప్రదేశ్కి. ఓకే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్లేదు, పెట్టుబడులు తెచ్చారు, పెద్ద పెద్ద కంపెనీలు తో ఎమ్మో గుర్తుంచుకున్నారు. ఓకే, గుడ్. అంటే సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పారో వీళ్ళు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కదా, ఆ పథకాలన్నీ కొద్దిగా జాప్యం జరుగుతుంది కదా, దాంట్లో ఏమైనా వ్యతిరేకత ఉందా ఫీల్డ్ లెవెల్లో? వ్యతిరేకత అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే టైం తీసుకున్నారు, టైం చెప్పారు కదా ఇస్తానని. ఓకే, ఇస్తారు. అంటే ఇస్తారని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే మళ్ళీ జాప్యాలు ఏమైనా ఉంటాయంటారా? ఇస్తారు అనుకుంటున్నాను. అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా అప్పుడు పసుపు కుంకుమ ఏ మాదిరిగా అయితే ఇచ్చారో ఎలక్షన్కి 3-4 నెలల క్రితం అలానే ఇస్తారేమో ఈసారి కూడా మళ్ళీ అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఆ విధంగా అనుకుంటున్నారా జనాలు కూడా? అదేం లేదు, వస్తాయి. వాళ్ళు ఇచ్చినట్లు ఆల్రెడీ 3 సిలిండర్లు ఇచ్చేశారు. పడుతున్నాయి మీకు డబ్బులు? పని 3 సిలిండర్లు ఇచ్చేశారు, ఇంకోటి పెన్షన్లు పెంచారు. రేపు తల్లికి వందనం అని June 12 లోపు ఇస్తామని ఇస్తామన్నారు. అన్నదాత సుఖీబాబు 3 పేమెంట్లు ఇస్తామన్నారు. స్టార్టింగ్లో ఇదే చెప్పారా 3 పేమెంట్లు అని? ఒకే పేమెంట్ అన్నారా? ఒకే పేమెంట్ అని చెప్పలేదు, ఇస్తామన్నారు. 20,000 అని చెప్పారు, 20,000 ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో లింక్ పెట్టారు అప్పుడు లేకపోతే? కేంద్ర ప్రభుత్వంతో లింక్ అనేది చెప్పలేదు, అన్నదాత సుఖీభావ పథకం అన్నారు. ఇప్పుడు ఏది చూసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా వీళ్ళంతటికి వీళ్ళుగా ఎవరు కంపల్సరీ కేంద్ర ప్రభుత్వంతో లింక్ ఉన్న పథకాలే ఉంటాయి. లాస్ట్ టైం ఏమన్నా రైతు భరోసా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం లింక్ లేకుండా ఇచ్చారా? అది లింక్ కలుపుకునే ఇచ్చారుగా, ఇది అంతే సేమ్ కాంతి. ఓకే అండి. ఇప్పుడు నారా లోకేష్ గారిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కదా, సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి? ఆయనకి ఇవ్వడం కరెక్టేనా? వెరీ గుడ్, నైస్. అంటే ఆయన కన్నా చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, దాంట్లో ఏమైనా? సీనియర్లు ఉన్నా కానీ లాస్ట్ టైం నుంచి ఆయన ఎదుగుతున్న తీరు అనమాట. ఆయన బాగా మార్చుకున్నాడు, ఆయన తను బాగా మార్చుకున్నాడు, చాలా మెచ్యూరిటీగా ఉన్నాడు ఇప్పుడు. వెరీ గుడ్, నైస్. ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ మొత్తం బాగానే ఉన్నాయి, కాకపోతే సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా, దాంట్లో వ్యతిరేకత రావచ్చా? అంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగినటువంటి లోకేష్ గారికి ఇవ్వడము, లేకపోతే ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇదిగా ఫీల్ అవుతారు కదా? ఇదిగా ఫీల్ అవటం అంటే ఆ అర్హత ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు, అతనికి అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు. కార్యకర్తలు అయితే హ్యాపీ అయినా మరి దీని పట్ల? హ్యాపీగానే ఉంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు పార్టీలో తీసుకున్నటువంటి ఏ డెసిషన్ అయినా కీలకమైన డెసిషన్ లోకేష్ గారి చేతులపైనే జరుగుతుంది. అంటే ఇది మొత్తం కూడా ఒక సంకేతమా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కబోయేది లోకేష్ గారిని చెప్పడానికి? అంటే అది పార్టీల అంతర్గత విషయం కదా, అది మనకు తెలియదు కదా. అది అంటే బయట నుంచి అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ సీఎం అవ్వాలని లేదు. అంటే పార్టీ వాళ్ళు ఎంచుకునే విధానం ఉండేదిగా, పార్టీకి కొద్దిగా విధి విధానాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి. అయితే లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? మొదటిసారి కదా ఇప్పుడు గెలవడం, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు గెలవలేదు ఆయన, ఈసారి గెలవడం జరిగింది. మంగళగిరి అయితే బెస్ట్ అంటారు. మంగళగిరి. ఓకే, మళ్ళీ ఇక్కడ గెలుస్తారా మళ్ళీ లోకేష్ గారు? తప్పకుండా గెలుస్తారు. ఇంకో విషయం ఏమి వ్యక్తమవుతుందంటే ఎక్కువగా ఎన్టీఆర్ మళ్ళీ వస్తారేమో, జూనియర్ ఎన్టీఆర్ ఆయన రావడం పట్ల వీళ్ళు ఏమైనా ఇదవుతారేమో, అందుకని ముందే పట్టాలు ఎక్కిస్తున్నారు లోకేష్ గారు అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఆ విధంగా ఏమైనా జరిగిద్ది అంటారా? అంటే దాని గురించి మనకు అంత ఐడియా లేదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది అసలు ఛాన్స్ ఉందంటారా జూనియర్ ఎన్టీఆర్ గారు రావడానికి? ఇంకా టైం పట్టవచ్చు, వస్తే రావచ్చు, లేకపోతే ఆయన అయితే ప్రజెంట్ అయితే రాజకీయాల దూరంగా ఉండి సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన అలా చేసుకుంటే వస్తే మరి బామర్దుల సమరం అయిద్దా, లేకపోతే ఇద్దరు కూడా స్నేహభావంతో వెళ్తారా ముందుకి? అది స్నేహం భావంతోనే వెళ్తారు అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు వెళ్తున్నట్టు అదే తీరును నడుస్తారంట అని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం అయితే. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం లేదా? 90% అయితే ఉండదండి. 90% ఉండదు.
ఏందంత గట్టిగా చెప్తున్నారు మీరు? ఎందుకు మళ్ళీ ఆయన వచ్చారనుకో ఇంకో 25 years వెనక్కి ఏపీ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్, ఏపీ స్టేట్, అది ఆలోచన అయితే అదే. మరి ఈ 11 నెలల్లో ఎంత ముందుకు వెళ్ళాం? మరి ఎంత ముందుకు వెళ్ళదండి? నేను దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 11 లక్షలు 6 lakhs కోట్లు వచ్చినాయి పెట్టుబడులు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో కూడా 25 లక్షల పెట్టుబడులు ఏమో చెప్పారు, 25 లక్షల కోట్లు. ఓకే, మీరు అన్న దాని ప్రకారమే చెప్పుకుందాం. వైజాగ్లో TCS ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్కి వర్కింగ్లోకి వచ్చేసిద్ది. రీసెంట్గా మన విజయవాడ దగ్గరలోనే అశోక్ లైలాండ్ అవుతుంది. మంచి మంచి ప్రాజెక్టులు కూడా మన తడా దగ్గర కొన్ని ఓపెన్ అయినాయి. ఈ 11 నెలల్లోనే కొన్ని ఓపెన్ అయినాయి. ఇంకా అవుతాయి. అంటే గవర్నమెంట్ని బట్టే వాళ్ళు వస్తారు, కంపెనీస్ కూడా వస్తూ ఉంటాయి. అది పాజిటివ్గా ఉంటే, గవర్నమెంట్ పాజిటివ్గా ఉంటే పారిశ్రామికవేత్తలు కూడా పాజిటివ్గా వస్తారు, రెస్పాండ్ అవుతారు. మనం ఎప్పుడు ఏ కాడికి కొలిచివేసే వ్యవహారంలో ఉంటే వాళ్ళు రారు. రేషన్ బండ్లు అనేది వచ్చే నెల నుంచి తీసేద్దామని చెప్పి అనుకుంటున్నారంట. తీసేద్దామని చెప్పేశారు కూడా. మరి రేషన్ బండ్లు ఉండాలా లేకపోతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అంటారా? అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే మంచిది. అంటే కొంతమంది ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ గురించి ఏంటి మరి? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, రేషన్ బండ్లు అనేది వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్దేశం ఏంటి? ఇంటింటికి రేషన్ అన్నారు. ఇంటింటికి రేషన్ ఇచ్చారా? బజార్లో పెట్టి ఇచ్చారు. ఒక బజార్లో పక్కన పెడతారు. వాళ్ళు వెళ్ళి కూడా బజార్లో లైన్లో నిలబడాలిగా. లైన్లో నిలబడి తెచ్చుకోవటమే. అది వస్తుంది, సైరన్ వేస్తుంది, వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఆ రోజు అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి వాళ్ళు? అక్కడ అనుకో ఒక 10 రోజులు 12 రోజులు టైం పెడతారు. వాళ్ళకి ఖాళీగా ఉన్న టైంలో వెళ్ళి తెచ్చుకుంటారు. అన్ని రోజులు ఇస్తున్నారు అసలు బియ్యం? అన్ని రోజులు 10-11 రోజులు అంటే మన రేషన్ షాప్లో అయితే ఇస్తారు కదా. ఎంత టైం అని ఉంటుంది, ఈ లోపు తెచ్చుకోవాలని ఉంటుంది కదా. మనకి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఈ బండి వచ్చింది అనుకో 11 గంటలకు 12 గంటలకు బండి రోడ్డు మీద వచ్చింది. పొలాలకు వెళ్ళి ఉంటారు, వాళ్ళకి రేషన్ ఎట్ట వచ్చింది? అది బారికి రోడ్డు మీద లైన్లో నిలబడాలా? దీని మీద రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం రైట్ కదా. అంటే రేషన్ షాప్లో అనేవి 10-11 రోజులు అంటున్నారు. మరి ఉద్దేశం అయితే ఒకటండి, గడప గడపకి రేషన్ అన్నారు. గడప గడపకి రేషన్ అయినప్పుడు వెహికల్ ఎందుకు? వెహికల్ దండగా అంటారు. 10,000 కోట్లు దండగా లాస్. అది నా ఉద్దేశం. ప్రజలందరూ కూడా ఈ విధంగానే ఆలోచిస్తున్నారా లేకపోతే మా ఇంటికాడికి వస్తుంది మేము ఇప్పుడు ఆడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎలాగో ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఇంటికాడికి వస్తుందంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇంటికాడికి వచ్చి ఇచ్చే వాళ్ళు ఆలోచించుకోవాలి. అది అదే ప్రజలు అయితే వ్యతిరేకత లేదంటారు దీని పట్ల. ఇదైతే రేషన్ విషయంలో మాత్రం వ్యతిరేకత ఉండదండి. ఎందుకంటే ఎక్కడైనా లైన్లో నుంచి తెచ్చుకోవటమే. వాళ్ళు ఏమన్నా ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇంటికి వచ్చి ఏమీ లేదు. ఏడో బజార్ మూలన పెడుతున్నారు బండి తీసుకొచ్చి. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ బజార్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి తెచ్చుకుంటున్నారు. అది రేషన్ అసలు ఇస్తున్నారా లేకపోతే డబ్బులు ఇస్తున్నారా? డబ్బులు ఎందుకు ఇస్తారు? బియ్యం వేస్తున్నారా? ఎక్కువ మంది మరి బియ్యం బదులు డబ్బులు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. లేదు, రేషన్ తీసుకుంటున్నారు. అందరూ రేషన్ తీసుకుంటున్నారు. మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తారు ఈ పరిపాలనకి? నేను 8-10కి. 8కి 10. 8 వేస్తారు 10కి. 10కి 8. ఆ రెండు ఎందుకు ఆపినట్టు? ఆ రెండు అంటే కొంచెం అంతర్గతంగా చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉన్నాయి. దాని మూలంగా కొంచెం ఈ 5 ఏళ్లలో ఆ రెండు కూడా పడతాయా లేకపోతే ఇంకా తగ్గుతాయా? 8 నుంచి ఇంకా కింద తగ్గుతాయా? అది చూడాలి. 11 నెలలే అయింది. ఇంకా కొంచెం వాళ్ళు కూడా చూడాలిగా. మీకు కూడా టైం ఇవ్వాలంటారు కదా. వాళ్ళకి కూడా టైం ఇవ్వాలిగా. ఓకే, థ్యాంక్ యూ.